Welcome to Competitive Exams Corner. Welcome to the news analysis on 9th of July 2024. 3 golden rules. Who is helping you? Don't forget them. Who is loving you? Don't hate them. Who is believing you? Don't cheat them. చదవండి, ఇంప్లిమెంట్ చేయండి. ఈ గోల్డెన్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయగలిగితే గోల్డెన్ లైఫ్ అన్నది మీకు సొంతం అవుతుంది. బై స్వామి వివేకానంద గారు. Let's move to the first important news. Tamil Nadu government appoints committee to suggest changes to new criminal laws at the state level. The Tamil Nadu government has decided to appoint a one-man committee under the retired Madras High Court Judge K. Satya Narayanan that would examine the 3 new criminal laws and suggest changes in them for their implementation in the state. So రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన న్యూ క్రిమినల్ లాస్ ఏవైతే ఉంటాయో ఆ క్రిమినల్ లాస్ స్టేట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. సో వాటి ప్లేస్లో వాటికి ఏదైనా మనం మార్పులు ఏమైనా చేయాలా అనే ఉద్దేశంతో ఒక వన్ మ్యాన్ కమిటీని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఆ వన్ మ్యాన్ ఎవరు అంటే రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు జడ్జి కె సత్యనారాయణన్. ఆయన దాన్ని ఎగ్జామిన్ చేసి పరీక్షించి ఆ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఆ లాస్ ఎంతవరకు ఆమోదయోగ్యం కాదు అన్నది ఆయన డిసైడ్ చేసి ఒక రిపోర్ట్ని ఫ్రేమ్ చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆయన సమర్పిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నమాట. సో ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. తమిళనాడు విషయానికి వస్తే క్యాపిటల్ ఇస్ చెన్నై, మెడ్రాస్, సీఎం ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి, స్టేట్ ఫార్మ్డ్ ఆన్ November 1, 1956, లాంగ్వేజ్ ఇస్ తమిళ్. ఇది ఏరియా పరంగా 10th లార్జెస్ట్, పాపులేషన్ పరంగా 6th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ మనకు తమిళనాడు విషయానికి వస్తే 3 స్టేట్స్తో తన బార్డర్ని షేర్ చేసుకుంటుంది. నెంబర్ 1 ఈజ్ కేరళ, నెంబర్ 2 ఈజ్ కర్ణాటక, నెంబర్ 3 ఈజ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఒక పక్క పూర్తిగా సముద్రం ఉంది. సో 3 స్టేట్స్తో తమిళనాడు తన బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఐ రిపీట్, ఆంధ్రప్రదేశ్ మనకు నార్త్లో ఉంటుంది, అండ్ ఇక్కడ నార్త్ వెస్ట్లో కర్ణాటక, అండ్ ఇక్కడ వెస్ట్లో కేరళ, అండ్ ఈస్ట్ సౌత్ అంతా కూడా మనకు ఈ సముద్రం అన్నది ఉంటుందన్నమాట. ఇక తమిళనాడు రీసెంట్గా న్యూస్లో చాలాసార్లు ఉంది. దానికి సంబంధించి చూడండి, చీఫ్ మినిస్టర్ స్టాలిన్ లాంచ్ చేస్తా సాయిల్ హెల్త్ స్కీమ్ ఇన్ తమిళనాడు. దాదాపు 206 కోట్లతో ఈ యొక్క స్కీమ్ని స్టాలిన్ గారు లాంచ్ చేయడం జరిగింది. నియర్లీ 2 లక్షల ఫార్మర్స్కి ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్ ఉండబోతోంది. ఇదేంటంటే ఈ యొక్క సాయిల్కి సంబంధించిన హెల్త్ కానీ ఫర్టిలిటీ కానీ ఎంటైర్ తమిళనాడులో కాస్త ఇంప్రూవ్ చేసే విధంగా ఈ స్కీమ్ అన్నది ఉండబోతోంది. ఇక నెక్స్ట్ తమిళగా వెట్రి కజగం. ఇదేంటి అంటే తమిళనాడులో వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ విజయ్ గారు, దళపతి అని కూడా పిలుస్తారు ఆయన్ను. సో ఆయన పెట్టిన పొలిటికల్ పార్టీ పేరు అన్నమాట ఇది. సో ఆయన ఈ పార్టీని February 2, 2024 ఈ పార్టీని ఆయన ఫామ్ చేశారు. దీనికి ఆయన పెట్టిన స్లోగన్ ఆల్ ఆర్ ఈక్వల్ బై బర్త్ అని పెట్టారు. అండ్ దీని మెయిన్ పార్టీ ఆఫీస్ మెడ్రాస్లోనే ఉంది. ముఖ్యంగా 2026 ఎలక్షన్స్ టార్గెట్గా ఆయన ఈ పార్టీని నడిపిస్తున్నారు అనమాట. తమిళనాడుకి ఫిలిం స్టార్స్ వాళ్ళకు చాలా చాలా క్లోజ్ రిలేషన్ ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంజీఆర్ కానివ్వండి, కరుణానిధి కానివ్వండి, తర్వాత కరుణానిధి గారు, జయలలిత గారు, వాళ్ళు దాదాపు నియర్లీ 50 years పాటు వాళ్ళ తమిళనాడు రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించారనమాట. అండ్ రీసెంట్గా ఉన్న యాక్టర్స్ కూడా
కమల్ హాసన్ గారు, రజనీకాంత్, కమల్ హాసన్ గారు మక్కల్ నీతిమయం కానీ, రజనీకాంత్ గారు రజనీ మక్కల్ మండ్రం ఆయన. బట్ ఆయన పార్టీని ఫ్రేమ్ చేసి హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన రాజకీయాల నుంచి ఆయన విరమించుకున్నారు. బట్ కమల్ హాసన్ ఆయన ప్రెసెంట్ హీ ఈజ్ స్టిల్ ఇన్ పాలిటిక్స్. అండ్ విజయకాంత్ గారు కూడా డిఎండికే అని 2005లో ఒక పార్టీని ఆయన ఫ్రేమ్ చేశారు. అండ్ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు సీఎం స్టాలిన్ గారి కొడుకు కూడా ఆయన ఉదయనిధి స్టాలిన్, ఆయన కూడా ప్రజెంట్ ఒక ఫిలిం యాక్టర్ అయినా. సో ఆయన కూడా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారు. సో సార్ అలా తమిళనాడుకి ఈ పాలిటిక్స్కి తమిళనాడు సినిమా యాక్టర్స్కి పాలిటిక్స్కి చాలా క్లోజ్ రిలేషన్ అనేది ఉండి కనపడుతుంది. ఇక ఇండియాస్ సెకండ్ స్పేస్ పోర్ట్ టు కమ్ అప్ ఇన్ తమిళనాడు. ఈ స్పేస్ పోర్ట్ విషయానికి వస్తే మనకు ఒక ఫౌండేషన్ స్టోన్ అన్నది మోడీ గారు ఈ యొక్క తమిళనాడు ప్రాంతంలో ఆయన వేయడం జరిగింది. ఎందుకు అంటే ఫర్ ద ఇండియాస్ సెకండ్ స్పేస్ పోర్ట్. ఇది వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేసిన ప్లేస్ ఏది అంటే కులశేఖరపట్టినం, అది ట్యూటికోరిన్ జిల్లాలో డిడిగర్ డిస్టిక్లో ఉందన్నమాట. ఇది మొత్తం 2 సంవత్సరాలు పడుతుంది మొత్తం అది ఫినిష్ అవ్వడానికి. 2026కి అంతా అది తన ఆపరేషన్స్ని స్టార్ట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని అంశాల మీద జపాన్ని కూడా వాళ్ళు సంప్రదిస్తున్నారు. తర్వాత మొత్తం ఇప్పటిదాకా అయితే ఇండియాలో కేవలం శ్రీహరికోట నుంచి మాత్రమే మనము రాకెట్స్ని లాంచ్ చేస్తున్నాం. బట్ కేవలం ఒకదాని మీద ఆధారపడడం కరెక్ట్ కాదని చెప్పి ఇస్రో భావించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక లెటర్ రాస్తే వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి ఇస్రో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి లాంగిట్యూడ్ని అబ్జర్వ్ చేసి తమిళనాడులో ఈ యొక్క కులశేఖరపట్టినం అనే ఒక ప్రాంతంలో వాళ్ళు ఒక సెకండ్ స్పేస్ పోర్ట్ని వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఇది ప్రజెంట్ ఆపరేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2026 అంతా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోబోతున్నారు. ఇది మనకు న్యూస్ ఆఫ్ తమిళనాడు రీసెంట్ న్యూస్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఎగ్జిమ్ బ్యాంక్ ఎంటర్స్ ఇన్ టు 2.5 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ అగ్రిమెంట్ విత్ ద గయానాతో మనకు ఈ ఆర్టికల్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఫస్ట్ నేను మీనింగ్ చెప్తాను. ఎగ్జిమ్ బ్యాంక్ అన్నది $2.5 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ అగ్రిమెంట్ గయానాతో చేసుకుంది. మనకు అత్యంత ముఖ్యమైన వర్డ్స్ దీంట్లో, ఫస్ట్ది లైన్ ఆఫ్ క్రెడిట్, సెకండ్ది ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ బ్యాంక్ ఫుల్ ఫామ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి అంటే, లైన్ ఆఫ్ క్రెడిట్ అన్నది ఇట్ ఈస్ ఎ క్రెడిట్ అగ్రిమెంట్ ఇన్ విచ్ ఏ సర్టన్ అమౌంట్. ఏంటంటే ఈ క్రెడిట్ అగ్రిమెంట్ అంటే, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే, ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా కొంత అమౌంట్ని లోన్ రూపకంగా, అది పార్షియల్ వేస్లో కానీ ఆర్ ఇన్ వన్ గో, అంటే వాళ్ళు ఇట్లా ఒక 6 నెలలకోసారి 4 నెలలకోసారి వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ని బట్టి సో విడతల వారీగా అన్నా ఇస్తారు, లేకపోతే ఒకేసారైనా సరే ఈ మొత్తం అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది లైన్ ఆఫ్ క్రెడిట్ అగ్రిమెంట్ అన్నమాట. ఇది వాళ్ళు గయానా కంట్రీతో చేసుకోవడం జరిగింది ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళు. సో అండర్ ద లైన్ ఆఫ్ క్రెడిట్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద డిస్బర్స్మెంట్స్ విల్ బి 48 months ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్. సో మొత్తం 48 నెలల్లో ఇది పూర్తిగా అయిపోవాలని చెప్పి వాళ్ళు ఈ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు సైన్ చేసుకున్నారు. తర్వాత సోలార్ ఫోటో వోల్టాయిక్ పవర్ ప్లాంట్ విల్ బి సెటప్ అట్ ద చెడ్డీ జగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ గయానా. సో గయానాలో చెడ్డీ జగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక సోలార్ ఫోటో వోల్టాయిక్ పవర్ ప్లాంట్ని సెటప్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు ఈ యొక్క అగ్రిమెంట్ని ఎగ్జిమ్ బ్యాంక్తో కుదుర్చుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ విషయానికి వస్తే, ఇది 1st January 1982లో ఇంట్రొడ్యూస్ అయింది. కాకపోతే 7th April 1982లో రిసీవ్డ్ అసెంట్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1981. January 1st దాన్ని ఫామ్ చేసినప్పటికీ కూడా 7th April అది యాక్టివేట్ అయ్యింది. ఫౌండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేసింది, హెడ్ క్వార్టర్ వచ్చి ముంబై. ఇక గయానా విషయానికి వస్తే, మనకు వరల్డ్ మ్యాప్లో గయానా ఎక్కడ అంటే గయానా యొక్క బార్డర్స్ చూస్తే ఒక పక్క సరినం, బ్రెజిల్ అండ్ ద వెనుజులా.
ఇక్కడ పూర్తిగా అట్లాంటి క్వశ్చన్ మనకు కనపడుతుంది. సో ఈ గయానా విషయానికి వస్తే ప్రెసిడెంట్ ఈజ్ ఇర్ఫాన్ అలీ అండ్ కరెన్సీ ఈజ్ $, క్యాపిటల్ జార్జ్ టౌన్. అండ్ సురినమ్ క్యాపిటల్ ఈజ్ పారామారిబో, కరెన్సీ $, అండ్ ప్రెసిడెంట్ చాన్ సంతోకి. బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా, కరెన్సీ రియల్, క్యాపిటల్ బ్రెసిలియా. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మాడురో, కరెన్సీ $, అండ్ క్యాపిటల్ ఈజ్ కరకస్. సో మొత్తం కలిపి గయానా, సరినమ్, వెనిజులాకి ముగ్గురికి కూడా డాలరే కరెన్సీ. బ్రెజిల్కి మాత్రము రియల్ ఈజ్ ద కరెన్సీ. ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి, సో చాలా కేర్ఫుల్గా వినండి. వెనిజులాతో పాటుగా ప్లస్ మొనాకో, వెనిజులా ప్లస్ మొనాకోని రీసెంట్గా FATF వాళ్ళు అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వారు గ్రే లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. గ్రే లిస్ట్లోకి వెనిజులాని, మొనాకోని రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ. ఇదేంటంటే వాళ్ళు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కానీ, తర్వాత మనీ లాండరింగ్ కానీ ఇలాంటి కేసులు ఎక్కువ జరిగినప్పుడు అంటే వాళ్ళు ఒక లిమిట్ పెట్టింటారు. ఆ లిమిట్ మించి జరిగినప్పుడు ఆ దేశాన్ని గ్రే లిస్ట్లోకి యాడ్ చేస్తారనమాట. అండ్ ఇది వెనిజులా, మొనాకో యాడ్ చేశారు. బట్ ఆల్రెడీ యాడ్ అయిన 2 దేశాలని ఆ లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు. ఆ లిస్ట్ ఏంటంటే ఆ దేశాలు ఏంటంటే జమైకా అండ్ టర్కీ. ఈ 2 దేశాలని గ్రే లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు, వెనిజులా, మొనాకోని యాడ్ చేశారు. తర్వాత నార్త్ కొరియా అండ్ ఇరాన్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ అవి అలా కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట గ్రే లిస్ట్లో. సో ఇది ఒక ముఖ్యమైన అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్, సెబీ ఇష్యూస్ న్యూ గైడ్లైన్స్ టు స్ట్రీమ్ లైన్ ఆపరేషన్స్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్కి సంబంధించి ఇండియాలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఫోన్లలో సిమ్ కార్డ్స్ ఉన్నాయి. మనకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా TRAI ఉంది. ఇన్ ద సేమ్ వే రెగ్యులేటరీ అథారిటీస్ ప్రతి ఒక్కదానికి ఉన్నాయి. అలా ఇన్ ద సేమ్ వే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్కి రెగ్యులేటరీ అథారిటీ ఎవరు అంటే దానికి ఆన్సర్ SEBI, సెబీ. సో సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ దీనికి ఈ యొక్క మీనింగ్ ఏంటంటే టు స్ట్రీమ్ లైన్ ఆపరేషన్స్ అండ్ ఎన్హాన్స్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. సో ఆ ఏజెన్సీకి సంబంధించి కొన్ని న్యూ గైడ్లైన్స్ని సెబీ ఇష్యూ చేసింది. అవి ఆగస్టు 1, 2024 నుంచి అవి ఎఫెక్టివ్ కాబోతున్నాయి. సో సెబీ గురించి మాట్లాడాలంటే ఏప్రిల్ 12, 1988 దీన్ని ఫామ్ అయ్యింది. ఇది ఒక రెగ్యులేటరీ ఏజెన్సీ, హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై, పేరెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద సెబీ అన్నది నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్, అత్యంత వేడి నెలగా జూన్. ఐరోపా సమాఖ్యకు చెందిన C3S నిర్ధారణ. 5 ఖండాల్లోని కోట్ల మంది ప్రజలు గత నెలలో తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని, జూన్ అత్యంత వేడి నెలగా నమోదైందని ఐరోపా సమాఖ్యకు చెందిన వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ C3S సోమవారం నిర్ధారించిందనమాట. సో ఇది మనకు చాలా ముఖ్యమైన అంశం. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా ఇదే నెలలో అధికంగా నమోదైందని చెప్పింది. 2023-24లోని ఎల్ నినో ప్రభావం మానవ చర్యల ఫలితమే దీనికి కారణంగా పేర్కొంది. ఫలితంగా జూన్లో వివిధ దేశాల అధిక ఉష్ణోగ్రతలు ఆకస్మిక వరదలు, తుఫాన్లు ఎదుర్కొన్నాయని తెలిపింది. సో నెక్స్ట్ న్యూస్, cannot force accused to share Google Map PIN, says Supreme Court. The Supreme Court on Monday held that requiring an accused to share his or her Google location PIN with the investigating officer to facilitate tracking of movement is a violation of the right to privacy. So ఆ వ్యక్తి ఎక్కడున్నారు, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు అని కనుక్కోవడం అన్నది వాళ్ళ యొక్క రైట్ టు ప్రైవసీకి భంగం కలిగించడమే అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వెల్లడించింది. ఏ బెంచ్ ఆఫ్ జస్టిస్ AS Oka Ujjal Bhuyan said a condition for bail should not defeat the very
purpose of the grant of bail. There cannot be a bail condition defeating the purpose of the bail. We have said Google Pin cannot be a condition. The police cannot peep into the ప్రైవేట్ లైఫ్ ఆఫ్ అన్ అక్యూజ్డ్ ఆన్ ద బెయిల్. సో వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు కాస్త గట్టిగా చెప్పింది. నెక్స్ట్ వర్డ్ ఆఫ్ ది డే విషయానికి వస్తే, వర్డ్ ఆఫ్ ది డే ఈరోజు మనకు వర్డ్ ఆఫ్ ది డే జుబిలెన్స్. జుబిలెన్స్ అంటే పరమానందం, సంతోషం, చాలా చాలా సంతోషం. Jubilance is a noun that describes the state of great joy, happiness and triumph. So చాలా పెద్ద సంతోషం. సో రీసెంట్గా T20 వరల్డ్ కప్ భారతదేశం గెలిచింది. సో అది ఇట్స్ పరమానందం, చాలా చాలా ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో జాయ్ఫుల్నెస్ అండ్ ఎలేషన్. యాంటోనిమ్స్ సాడ్నెస్ అండ్ సారో. సో 2000 ఇంతకు ముందు సంవత్సరం నవంబర్ 19th మిలియన్స్ ఆఫ్ క్రికెట్ ఫ్యాన్స్కు హార్ట్ బ్రేక్ అయింది. సో అది సాడ్నెస్, సారో. ఇది మనకు యూసేజ్ వన్ విషయానికి వస్తే ద జుబిలియన్స్ ఆఫ్ ద క్రౌడ్ వాజ్ palpable as their team won the championship after a long and hard fought season. So ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపులే. Her face radiated jubilance when she received the news of her scholarship award, knowing her hard work had paid off. సో చాలా కష్టపడి ఒక అవార్డు రిసీవ్ చేసుకున్న ఒక రిజల్ట్ని మనము, పాజిటివ్ రిజల్ట్ని మనం చూసినా కూడా సో అప్పుడు వచ్చే కిక్ అది చాలా చాలా లైఫ్లో చాలా రేర్గా వస్తుంది. సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, సో చాలా చాలా రేర్గా వస్తుంది అలాంటి ఎక్స్పీరియన్స్. సో చాలా కష్టపడి రిజల్ట్ మనకు ఇలా క్వాలిఫై అయ్యాము అని చూసుకుంటే సో చాలా 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 బాగుంటుంది ఆ ఫీలింగ్ అయితే. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.